సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. మధ్యప్రాచ్యంలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘర్షణ కేవలం ఒక ప్రాంతీయ సైనిక సంఘటన మాత్రమే కాకుండా ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, చమురు మార్కెట్లు, అంతర్జాతీయ భద్రతా సమీకరణాలు, స్టాక్ మార్కెట్లపై కూడా ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేకంగా హార్ముజ్ జలసంధి భద్రత, గ్లోబల్ ఎనర్జీ సరఫరా, అమెరికా, రష్యా, చైనా వ్యూహాత్మక సమీకరణలు, భారత్కు వచ్చే ప్రభావం వంటి అంశాలు ఇప్పుడు విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ యుద్ధానికి దారితీసిన కారణాలు ఏమిటి, ఈ యుద్ధం ఎలా విస్తరించవచ్చు, మరియు ప్రపంచ రాజకీయ ఆర్థిక పరిస్థితులపై దీని ప్రభావం ఎలా ఉండబోతుందనే అంశాలపై మనతో చర్చించడానికి డాక్టర్ వివేలేన్ శాస్త్రి గారు, ఎకనమిస్ట్ అండ్ జ్యూరిస్ట్ మనతో ఉన్నారు. ఇప్పుడు ఆయన అడిగి మొత్తం 360 డిగ్రీస్ కవరేజ్ ఆఫ్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ని మనం తెలుసుకుందాం. నమస్కారం అండి శాస్త్రి గారు. నమస్కారం సత్యనారాయణ గారు. ఇప్పుడు ఇరాన్ యుద్ధ నేపథ్యము, దాని కారణాలతోటి మనం స్టార్ట్ చేద్దామండి. తప్పకుండా అండి. మధ్యప్రాచ్యంలో ఇరాను, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అణు కార్యక్రమం, ప్రాంతీయ ప్రభావం, భద్రతా ఆందోళన నేపథ్యంలో పరిస్థితి యుద్ధస్థాయికి చేరిందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇరాన్ అణు కార్యక్రమం యుద్ధానికి ప్రధాన కారణం అని చెప్తున్నారు. ఈ అంశం ఎంతవరకు నిజం అంటారు? ఇది యాక్చువల్ గా ఇరాన్ యొక్క ఈ అణు కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ సంక్షోభానికి ప్రధాన అంశంగా ఇటు ఇజ్రాయెల్ కానీ అటు అమెరికా కానీ చెప్తున్నాయి అంతర్లీనంగా. కానీ 2015లో ఇరాన్ మరియు ఈ పాశ్చాత్య దేశాల మధ్య JCPOA అనేటువంటి అణు ఒప్పందం జరిగింది. యాక్చువల్ గా ఆ JCPOA అంటే అర్థం ఏంటంటే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఆ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద 2015లో ఇంటర్నేషనల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ అనేటువంటిది ఇరాన్ మరియు ప్రపంచంలోని పెద్ద మేజర్ వరల్డ్ పవర్స్ తో ఇరాన్ ని న్యూక్లియర్ పవర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ లో పరిమితం చేయడానికి ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం జరిగి ఆ ఒప్పందానికి మింజువలే వాళ్ళు ఏం ఒప్పందం చేసుకున్నారంటే ఇరాన్ పై పెట్టిన శాంక్షన్స్ అన్నిటిని కూడా లిఫ్ట్ చేసేస్తామని చెప్పారు అన్నమాట ఆ ఒప్పందం ప్రకారం. అయితే ఆ ఒప్పందం అయిన తర్వాత ఇరాన్ మీద ఎప్పుడు కూడా వీళ్ళు శాంక్షన్స్ లిఫ్ట్ చేయలేదు. ఆ పాపం వాళ్ళ మీద శాంక్షన్స్ అలా పెట్టి ఉంచారు అన్నమాట అనుమానం కొద్దీ ఆ ఒప్పందం జరిగినప్పటికీ కూడా. అయితే ఆ ఒప్పందం ప్రకారం ఇరాన్ తన యొక్క యురేనియం యొక్క ప్యూరిటీ అంటారు కదా, యురేనియం యొక్క ప్యూరిటీని 3.67% వరకు మాత్రమే పరిమితం చేయాలన్నమాట ఆ ఒప్పందం ప్రకారం. అయితే 2018లో అమెరికా ఆ ఒప్పందం నుంచి బయటకు వచ్చేసేస్తుంది. మళ్ళీ ఏది ట్రంప్ రెజ్యూమ్ 2018లో ట్రంప్ రెజ్యూమ్ లేదు, అది బైడెన్ రెజ్యూమ్ లో బయటకు వచ్చేసేస్తుంది. తర్వాత ఇరాన్ మళ్ళీ ఏం చేస్తుందంటే ఈ అణు కార్యక్రమాలని వేగవంతం చేస్తుంది. ఎప్పుడైతే 2018లో ఈ అమెరికా బయటకు వెళ్ళిపోయిందో ఆ ఒప్పందం నుంచి, మళ్ళీ ఇరాన్ ఏమనుకుందంటే ఓకే మనల్ని ఎలాగా బయటకు పంపించేసేసారు దీని నుంచి, ఈ ఒప్పందం నుంచి, మనం మళ్ళీ మన అణు కార్యక్రమాలని స్టార్ట్ చేసుకోవచ్చినటువంటి ఉద్దేశంతో వాళ్ళు స్టార్ట్ చేశారు. అయితే అంతర్జాతీయ అణుశక్తి సంస్థల యొక్క నివేదికల ప్రకారం ఏంటంటే ఇటీవల ఇరాన్ 60% వరకు యురేనియాన్ని శుద్ధి చేసినట్లుగాను సమాచారం వచ్చింది వాళ్ళకి. ఆ అణు తయారీకి సాధారణంగా 90% శుద్ధి అవసరం. ఆ 90% శుద్ధిలోను ఫస్ట్ లో వాళ్ళు 3.67 వరకు మాత్రమే ఉండేవారు. అక్కడి నుంచి 60%కి ఎప్పుడైతే వచ్చారని చెప్పి తెలిసిందో ఇటు ఇజ్రాయెల్ కి భయం పుట్టుకుంది, అటు సౌదీ అరేబియాకి భయం పుట్టుకుంది, అలాగే వీళ్ళని కాపాడే అమెరికాకి భయం పుట్టుకుంది. దాని మూలంగా ఏమైందంటే ఇజ్రాయెల్ మరియు అమెరికాకి భద్రతా ఆందోళనతో పాటు సౌదీ అరేబియాకి బేసికల్ గా కూడా భయం రావడంతో అమెరికా వీళ్ళని క్యాజువల్ చేయడానికి ఏం చేస్తుందంటే ఈ ఇరాన్ మీద అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ వార్ ని స్టార్ట్ చేసింది ఇజ్రాయెల్ తో కలిసి అన్నమాట. ఆ విధంగా దీనికి మనం నేపథ్యం చూడాలండి. గత కొద్ది సంవత్సరాలుగా పెరిగిన రాజకీయ సైనిక ఉద్రిక్తతలు ఈ యుద్ధానికి ఎలా దారితీశాయి?
దీనికి బేసిక్ గా చెప్పాలంటే ఈ సంఘర్షణ ఒక్కసారిగా ప్రారంభమైంది కాదండి. ఎంచేతంటే గత 15 సంవత్సరాలుగా కూడా ఈ మధ్య ప్రాచుర్యంలో, హిందీలో ఖాడీ అంటారు, గల్ఫ్ అంటాము, ఇవన్నీ కూడాను, వీటిల్లో ఆధిపత్యం కోసం, ప్రభావం కోసం కూడా కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో. ఒకదాని మీద ఒకదానికి ఇరాన్ తన ప్రభావాన్ని ఇరాక్, సిరియా, లెబనాన్ మరియు యెమెన్ వంటి ప్రాంతాల్లో పెంచుకుంది యాక్చువల్ గా. అలా పెంచుకోవడంలో ఇరాన్ ఏమైందంటే ఒక మిసయా కింద తయారయ్యి లెబనాన్ లో హిజ్బుల్లాని, గాజాలో హమాస్ వంటి ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్స్ గా వరల్డ్ లో భావించబడే ఇస్లామిక్ ఫోర్సెస్ కి సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది ఇరాన్. అలా సపోర్ట్ చేయడంలో ఏమైంది, అలా సపోర్ట్ చేస్తోంది అని చెప్పి ఇజ్రాయెల్ ఆరోపణ చేస్తోంది యాక్చువల్ గా. ఓకే, ఎంతవరకు నిజం మనకు తెలియదు, అది ఇజ్రాయెల్ యొక్క ఆరోపణ అనమాట. అదే సమయంలో ఏమైందంటే అమెరికా మరియు ఇజ్రాయెల్ కూడా అనేక సార్లు ఇరాన్ అణు సదుపాయాలపై సైబర్ దాడులు చేశారు వాళ్ళు. అదే విధంగా గూఢచారి కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఉదాహరణకి 2020లో ఇరాన్ అణుశాస్త్రవేత్త అయిన మొహసెన్ షక్రీ జాహెద్ హత్య కూడా జరిగిందనమాట ఈ అణు కార్యక్రమం యొక్క నేపథ్యంలో. అవన్నీ కూడా ఈ ఉద్రిక్తుల్ని మరింత పెంచాయి. ఈ విధంగా సంవత్సరాలుగా పెరిగిపోయిన ఈ ఉద్రిక్తులు చివరికి సైనిక సంఘర్షణగా దారితీశాయని మనం చెప్పాలి సార్. ఓకే, ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ సైనిక చర్యల వ్యూహం ఏంటనేది ఒకసారి చూద్దామండి. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ చేపడుతున్న సైనిక చర్యలు కేవలం ప్రతీకార దాడులా, లేక దీని వెనుక ఒక దీర్ఘకాలిక వ్యూహం ఉందా అనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంటే దీనికి సంబంధించి అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త సైనిక చర్యల ప్రధాన వ్యూహాత్మక లక్ష్యాలు ఏమిటని మీరు అనుకుంటున్నారు? మంచి ప్రశ్న అండి. అమెరికా మరియు ఇజ్రాయెల్ వ్యూహం 3 ప్రధాన లక్ష్యాలపై ఆధారపడి ఉందండి. అవేంటంటే, మొదటిది ఏంటంటే ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయడం అనేటువంటిది వాళ్ళ యొక్క ప్రైమరీ మోటివ్ గా, లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. రెండోది ఏంటంటే ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ యొక్క సామర్థ్యాన్ని తగ్గించడం కూడా వాళ్ళ యొక్క రెండవ ఆబ్జెక్టివ్ గా మనం చెప్పుకోవచ్చు. ఇంకా మూడో దానిగా మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇరాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఇప్పుడు నేను చెప్పిన కంట్రీస్ లో స్ప్రెడ్ అవుతూ వస్తుందో, ఆ ఇన్ఫ్లుయెన్స్ మిడిల్ ఈస్ట్ లో తగ్గించడానికి కూడా ఒక కారణంగా చెప్పాలి. అంతేకాకుండా సౌదీ అరేబియా యొక్క కంప్లైంట్స్ కూడా, సౌదీ అరేబియా యొక్క భయం కూడా ఏంటంటే ఇరాన్ న్యూక్లియర్ పవర్ అయిపోతుందని చెప్పేసి, అలాగే ఇజ్రాయెల్ యొక్క పారంపరిక భయం కూడా ఏంటి, ఇరాన్ న్యూక్లియర్ పవర్ అయితే ఇజ్రాయెల్ డేంజర్ అనేటువంటి ఒక దిశగా వస్తున్న వాళ్ళ యొక్క భయం కూడా ఒక మెయిన్ కారణంగా మనం చెప్పాలి. అంతేకాకుండా ఇప్పుడు మనం కనిపెట్టవలసింది ఏంటంటే, ఇరాన్ యొక్క ప్రభావాన్ని తగ్గించడం ఇజ్రాయెల్ యొక్క, సౌదీ అరేబియా యొక్క ముఖ్య ఉద్దేశం. వీళ్ళిద్దరూ కూడా యుఎస్ఏకి అనుయాయులుగా ఉండడంతో ఏమైందంటే అక్కడ వీళ్ళు ఇరాన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అత్యంత ఆధునికమైన బాలిస్టిక్ మిసైల్స్ తో, సూపర్సోనిక్ మిసైల్స్ తో ముందుకు వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక జెల్సీ, అంటే ఒక ఫీలింగ్, అంటే వాళ్ళకే ఉండాలి ఇతరులకు ఉండకూడదనేటువంటి ఫీలింగ్. ఆ ఫీలింగ్ వల్ల కూడా, సుప్రీమసీ ఫీలింగ్, ఆ ఫీలింగ్ వల్ల కూడా ఈ యుద్ధానికి ఒక కారణంగా మనం ఈ సైనిక చర్యల్ని ఉటంకించవచ్చు. అంతేకాకుండా ఈ ఇజ్రాయెల్ ఏమనుకుంటుందంటే, ప్రపంచంలోనే వాళ్ళ యొక్క టెక్నాలజీ, వాళ్ళ యొక్క ఈ ఎమ్యునిషన్ పవర్, వాళ్ళ యొక్క మిలిటరీ పవర్ ని గ్రేట్ గా భావిస్తారు ఇజ్రాయెల్ వాళ్ళు. ఎందుచేతంటే వాళ్ళ దగ్గర F-35 స్టెల్త్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి ఎవరి దగ్గర, ఇజ్రాయెల్ దగ్గర. అంతేకాకుండా అమెరికా కూడా మధ్య ప్రాచుర్యంలో, అంటే ఈ గల్ఫ్ లో, ఈ మిడిల్ ఈస్ట్ లో 40,000 మంది సైనికుల్ని ఈ గల్ఫ్ కంట్రీస్ ఎవరైతే అమెరికాకి అనుయాయులుగా ఉన్నారో వాళ్ళని రక్షించడానికి అమెరికా తీసుకుందనమాట కాంట్రాక్ట్ కింద. అది తీసుకుని దానికి గాను 40,000 మంది వాళ్ళ సైనికుల్ని, అమెరికన్స్ ని ఈ మధ్య ఈ గల్ఫ్ లో పెట్టిందనమాట, వాళ్ళని మోహరించిందనమాట. దాని ద్వారా అమెరికా ఏమనుకుంటుంది,
నేను గల్ఫ్ ని కాపాడుతున్నాను కదా, ఒక పక్క ఇజ్రాయెల్ ఇబ్బందిలో ఉంది, ఒక పక్క సౌదీ అరేబియా ఇబ్బందిలో ఉంది. అటువంటి పరిస్థితుల్లో నేను ముందుకు వచ్చి వీళ్ళకి సహాయం చేసి ఇరాన్ ని అటాక్ చేసి నేను హీరో అని చెప్పి చూపించుకోవాలనేటువంటి ఉద్దేశం కూడా అమెరికాకి అక్కడ ఉంది. దాని కారణంగా కూడా ఇరాన్ యొక్క మౌలిక సదుపాయాలు ఏవైతే వాళ్ళు ఈ యురేనియం ప్యూరిఫికేషన్ కార్యక్రమం చేస్తున్నారో, అదే విధంగా ఏవైతే బ్యాలిస్టిక్ మిసైల్స్ తయారు చేస్తున్నారు, సూపర్ సోనిక్ మిసైల్స్ తయారు చేస్తున్నారో, వాటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతటిని కూడా ధ్వంసం చేయడమే వీళ్ళ యొక్క ఉద్దేశంగా ఈ ప్రస్తుతం నడుస్తున్న కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్. అంటే ఇరాన్ సైనిక శక్తిని దెబ్బతీయాలని వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుంది అంటారు? మంచి ప్రశ్న అండి ఇది కూడా. ఎందుచేతంటే ఇరాన్ దగ్గర మీరు చూసినట్లయితే 6 లక్షల మంది సైనికులు ఉన్నారు. తక్కువ కాదు, 6 లక్షల మంది సైనికులు ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా ఇంతవరకు కూడా బయటికి రాలేదు. ఎందుచేతంటే ఇది భూమి మీద జరగట్లే యుద్ధం. ఓకే, ఇది ఆకాశంలో జరుగుతున్న ఈ యుద్ధం. జరుగుతున్న సమయంలో అలాగే ఇరాన్ దగ్గర వేల సంఖ్యలో బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. బాలిస్టిక్ మిసైల్స్ యొక్క స్ట్రెంగ్తే ఇరాన్ స్ట్రెంగ్త్ గా మారింది. అదే వ్యతిరేకతను పెంచింది ఇరాన్ మీద, ఈ ఇజ్రాయెల్ కి, అలాగే సౌదీ అరేబియాకి, అమెరికాకి. అంతేకాకుండా అమెరికా ఇజ్రాయెల్ వ్యూహం నేరుగా భూయుద్ధం చేయడం కాదు. వాళ్ళు ఏం ట్రై చేస్తున్నారు, భూయుద్ధం చేయాలంటే సిరియాలో ఉన్న జనాలను రెచ్చగొట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఒక విధమైన ఏంటంటే యుద్ధం చేసే మెషిన్స్ కింద తయారు చేసి డబ్బులు ఆశ చూపించి వాళ్ళని వెళ్ళి ఇరాన్ లో యుద్ధం చేయమంటున్నారు. వాళ్ళు భయపడుతున్నారు, మేము వెళ్ళం బాబాయ్ అంటున్నారు. వాళ్ళు ఆ సిరియా బార్డర్ లో ఉన్న కర్డిష్, వాళ్ళని కర్డిష్ పీపుల్ అంటారు అనమాట, KURDASH. ఆ కర్డిష్ వాళ్ళు భయపడుతున్నారు. అందుకే ట్రంప్ కూడా రీసెంట్ గా ఏమన్నాడు, వీ విల్ సెండ్ బుల్స్ అన్నాడు. వాళ్ళని బుల్స్ కింద భావిస్తున్నాడు. మేము బుల్స్ ని పంపిస్తాం రోడ్ల మించి కూడా. అలా అప్పుడు రోడ్ల మీద యుద్ధం కూడా జరుగుతుంది. అంటే ఏంటి, మామూలు స్ట్రీట్స్ లో కూడా ఈ ఫైటర్స్ వెళ్ళి యుద్ధం చేస్తారు. అప్పుడు అంతర్లీనంగా వాళ్ళకి దెబ్బలాట్లు వచ్చేస్తాయి అనేటువంటి వ్యూహం కూడా వీళ్ళు పన్నారు. అయితే యుఎస్ కాంగ్రెస్ దీన్ని ఎదుర్కొంటుంది. ఇది ఒక విధమైన హ్యూమన్ జెనోసైడ్ కింద మారిపోతుందని చెప్పేసి యుఎస్ కాంగ్రెస్ ఎప్పటికప్పుడు ట్రంప్ ని నియంత్రించడానికి ట్రై చేస్తుంది. ట్రంప్ నియంత్రణలోకి రాకపోతున్నప్పటికీ కూడా. సో ఇక్కడ ఏంటంటే ఇరాన్ దగ్గర ముఖ్యంగా ఉన్న 6 లక్షల సైనికులు కూడా దాని శక్తి కింద చెప్తూనే మనం ఏం చెప్పొచ్చు అంటే, వాళ్ళ దగ్గర బ్యాలిస్టిక్ మిసైల్స్ యొక్క పవరు, అదే విధంగా వాళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబ్ కూడా ఉందంటారు. అది ఎంతవరకు ఉందో అనేది ఎవరికి తెలియదు యాక్చువల్ గా, ఇంక్లూడింగ్ అమెరికాకి కూడా తెలియదు. ఏమండి, అది ఓన్లీ గస్ వర్క్. అది బేసికల్ గా అదొక భయం అనుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళ దగ్గర మిసైల్ లాంచింగ్ సైట్స్ కూడా ఉన్నాయి, సోఫిస్టికేటెడ్ రాడార్ వ్యవస్థలు ఉన్నాయి, ఈ అణు కేంద్రాలు, కమాండ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. ఏవైతే కేంద్రాలను ఇంతవరకు ఇజ్రాయెల్ గుర్తించిందో అవన్నీ ఎప్పుడో ఖాళీ చేసేసారు వాళ్ళు. అవన్నీ ఊరినే ఖాళీ అయిన బిల్డింగ్స్ ని వీళ్ళు పడగొడుతున్నారు ప్రస్తుతానికి. అయితే వీళ్ళు షిఫ్ట్ చేసేసారు అవన్నీ కూడా. అవి ఎక్కడికి షిఫ్ట్ అయ్యాయి అవి ఎవరికి తెలియదు. ఆ తెలియని నేపథ్యంలో ఇరాన్ యొక్క సైనిక సామర్థ్యాన్ని తక్కువగా ఊహించి వీళ్ళు ఈ యుద్ధంలోకి దిగారు. అయితే ఇరాన్ ఉపయోగించిన సూపర్ సోనిక్ మిసైల్స్ ఇంకా ఉపయోగించలేదు. ఇంకా ట్రెడిషనల్ మిసైల్స్ పాత స్టాక్ నే ఉపయోగించి ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న అమెరికన్ ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ ని, అలాగే ఇజ్రాయెల్ మీద వరుసగా దాడులు 3 రోజులు చేస్తే వీళ్ళు బెంబెలెత్తిపోయారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు చాలా మనకి చూపించకపోతున్నప్పటికీ కూడా వాళ్ళు ఇది క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ కింద కొన్ని డాక్యుమెంట్స్ ని వాళ్ళు ఏం చేశారంటే అందరికి చూపించట్లేదు, మీడియా చూపించట్లేదు. ఆ చూపించిన కారణంగా ఇరాన్ చేసిన డివాస్టేషన్ చాలా ఎక్కువగా ఉంది. పర్టికులర్ గా ఇజ్రాయెల్ లోనూ ఉంది, అలాగే గల్ఫ్ కంట్రీస్ లోనూ కూడా ఉంది. దానివల్ల ఇప్పుడు భయం వచ్చి ఇప్పుడు ఈ ట్రంపే ఇటలీని మధ్యవర్తిత్వం చేసి ఎలాగైనా కానీ ఇరాన్ ని డిస్కషన్స్ కి అప్పించేలా చేయమని చెప్పి కోరడం అనేటువంటిది జరిగింది. అయితే ఇరాన్ ఏమని చెప్పిందంటే, ఈ మా యొక్క రిలీజియస్ లీడర్, సుప్రీం లీడరు అలీ ఖామ్నాయిని చంపేశారు. అతనితో పాటు ఒక 35 మందిని చంపేశారు. ఎప్పుడు ఆ చంపే ముందు రోజుకి ఇంకో 2 రోజుల్లో వాళ్ళు వియన్నాలో కలిసి ఖతార్ నేపథ్యంలో వాళ్ళు రాజీ డిస్కషన్స్ చేసుకోవాలి యాక్చువల్ గా.
ఆ డిస్కషన్స్ చేస్తా అంటూనే వాళ్ళు మామూలుగా సివిల్ గా ఒక మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ గురించి తెలిసి వేగుల ద్వారా తెలిసి ఉండొచ్చు. వాళ్ళు ఏం చేశారంటే ఫటాఫట్ బాంబులు వేసేసి వాళ్ళందరినీ చంపేసేసారు. ఎప్పుడైతే రిలీజియస్ లీడర్ చంపేసేసారో ఇరాన్ లో ఏంటంటే రిలీజియస్ ఒక ఇంటలెక్చువల్ పార్లమెంట్ ని ఇంటలెక్చువల్ సంస్థ అంటారు, ఇంటలెక్చువల్స్ ఎస్టాబ్లిష్మెంట్ అంటారు. ఆ ఇంటలెక్చువల్స్ ఎస్టాబ్లిష్మెంట్ సెపరేట్ గా ప్రెసిడెంట్ ద్వారా రన్ అవుతున్నప్పటికీ కూడా అల్టిమేట్ గా రిలీజియస్ సుప్రీం లీడర్ అయిన ఖామ్నాయి ఒక దేవుడి కింద పూజింపబడుతూ ఉంటాడు. అదే విధంగా దేశానికి డైరెక్షన్ కూడా ఇస్తూ ఉంటాడు. అతను చంపేయడంతో ఇప్పుడు ఇరానీలు ఏమంటున్నారు, మేము కాంప్రమైజ్ చేసుకోము, ఏదైతే అవనివ్వండి మాకు జరగవలసిన లాస్ అయితే జరిగిపోయింది, ఇప్పుడు మేము కాంప్రమైజ్ కి రాము, మా దగ్గర ఉన్నవి ఏంటో చెప్పాము, మేము ఎవరిని డ్యామేజ్ చేస్తున్నామో కూడా నిజంగా చెప్తాం, మేము మొత్తం ముందుకు వెళ్తామని చెప్పి ఇరాన్ తన స్టాండ్ తీసుకుంది. ఈ స్టాండ్ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి నిలబడి ఉంది సార్. ఓకే అండి, ఇప్పుడు ఇరాన్ ప్రతీకార దాడులు ఈ ప్రాంతీయంగా గల్ఫ్ ఈ ప్రాంతాల్లో ఇప్పుడు ఒక స్ట్రాటజిక్ గా దాడులు చేస్తుంది ఇరాన్. అవునండి. అంటే డైరెక్ట్ ఇజ్రాయెల్ మీద చేస్తూనే సైమిల్టేనియస్ గా. ఇప్పుడు దీనికి సంబంధించిన అంశాలు చూద్దామండి. అమెరికా ఇజ్రాయెల్ చర్యలకు ప్రతిస్పందనగా ఇరాన్ కూడా క్షిపణులు డ్రోన్ల ద్వారా దాడులు జరుపుతున్నట్టు సమాచారం వస్తుంది. దీనివల్ల యుద్ధం గల్ఫ్ తో పాటు చాలా ప్రాంతాలకి అంటే అజర్బైజాన్కి కూడా ఇప్పుడు విస్తరించినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఆందోళన మీద మీరు ఏం చెప్తారు? అట్లాగే ఇరాన్ చేపడుతున్న ప్రతీకార దాడులు యుద్ధాన్ని ప్రాంతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రమాదం ఎంతవరకు ఉంది? చాలా మంచి ఎందుకంటే ప్రశ్న యుద్ధం అండి. ఇండియా ఇది ముంగిటికి యాక్చువల్ కూడా వచ్చిందని చెప్తున్నారండి. యుద్ధం ఇండియా అవునండి. ముంగిటికి కూడా వచ్చింది. ఇప్పుడు అక్కడ ఇది ఇరాన్ షిప్ ని వాళ్ళు ముంచేశారు ఇప్పుడు శ్రీలంక తీరంలో అని చెప్పేసి. అవునండి. అంటే ఇది యాక్చువల్ గా మీరు అడిగిన ప్రశ్న చాలా పెద్ద ప్రశ్న. డీప్ గా వెళ్ళి మనం స్టడీ చేసి ఆన్సర్ చెప్పగలిగేటువంటి శక్తి వ్యక్తికి ఉండాలి. మీరు అడిగిన ప్రశ్నకి నాకుండాలి. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇది యాక్చువల్ గా చాలా పెద్ద ప్రమాదం అండి. ఏం చేద్దంటే ఇరాన్ సైన్యంతో పాటు ప్రాంతీయ మిత్ర బలగాలు ఏవైతే ప్రాంతీయ మిత్ర బలగాల మీద ఆధారపడుతుందో అంటే హిజ్బుల్లా, లెబనాన్ లోని హిజ్బుల్లా వద్ద సుమారు 150,000 రాకెట్స్ ఉన్నాయండి. దాంతో పాటు 150,000 మిసైల్స్ ఉన్నాయి. అవి ఫుల్ గా ఇంకా ప్రయోగించడం అనేటువంటిది జరగలేదు. ఈ స్టాటిస్టిక్స్ నేను ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ నుంచి తీసుకున్నాను. యాక్చువల్ గా దాని నుంచి మీకు చెప్తున్నాను నేను. అదే విధంగా యెమెన్ లో హౌతీ గుంపులు కూడా డ్రోన్లతో దాడి చేయడానికి సామర్థ్యం కలిగి ఉన్నాయి. అవి కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఈ గుంపులు ఏవైతే ఇరాన్ సమర్థిస్తాయో అవి కూడా యుద్ధంలో పూర్తిగా పాల్గొంటే ఈ సంఘర్షణ అనేటువంటిది మధ్యప్రాచ్యం మొత్తం వ్యాపించే ప్రమాదం ఉంది. ఆ వ్యాపించిన సందర్భంలో దీని సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా ఉన్నాయి, మనం ముందు డిస్కస్ చేద్దాం. ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మొత్తం ప్రపంచమే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందండి దీంట్లో. ఓకే, ఇప్పుడు ఇరాన్కి మద్దతుగా ఉన్న సాయుధ గుంపుల గురించి ఇప్పుడు మీరు మాట్లాడారు. వీళ్ళందరినీ కూడా మేము నిర్మూలిస్తున్నామని చెప్పేసి ఇజ్రాయెల్ ఒక పక్కన చెప్తుంది. అంటే వాళ్ళు సైమిల్టేనియస్ గా వాళ్ళ మీద కూడా దాడులు చేస్తున్నారు. అప్పుడు ఈ సందర్భంలో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ ప్రధానమైన అంటే వార్ ఏరియాలోకి వాళ్ళు ప్రవేశించే అవకాశం ఉందా? దీనికి సమాధానం ఏంటంటే స్ట్రైట్ గా అవునండి, వాళ్ళకి అవకాశం ఉందండి. ఏం చేద్దంటే ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని పిలిచే ఈ మిత్ర బలగాలు ఏవైతే ఉన్నాయో ఆ నెట్వర్క్ యొక్క రిమోట్ వీళ్ళ దగ్గర ఉంది, ఇరాన్ దగ్గర ఉంది. అందులో హిజ్బుల్లా నేను చెప్పినట్టుగా లెబనాన్, హమాస్ గాజాలోను, హౌతీలు యెమెన్ లోను ఉన్నారు ఇరాన్ సపోర్ట్ గా. వాళ్ళు అంతేకాకుండా ఇరాక్ లో షియా మిలిషియా అని చెప్పి ఉంది. షియా గ్రూప్, ముస్లిమ్స్ లో షియా గ్రూప్ మిలిషియా అని చెప్పి ఇరాక్ లో రెడీగా ఉంది. వీళ్ళు యుద్ధంలో ప్రవేశిస్తే ఇది ఒక ప్రాంతీయ యుద్ధంగా అంటే గల్ఫ్ లో ఒక ప్రాంతీయ యుద్ధంగా మారే పెద్ద ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది. అది ఆ దిశగానే ప్రస్తుతానికి అయితే నడుస్తోందని చెప్పి మనం చెప్పాలండి.